గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇదంతా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం అన్నమాట. ప్లస్ ఈ అన్ని ఫార్ములాస్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసామంటే ఇదంతా ఈ పేజ్ మొత్తం మనం డిస్కస్ చేసాము. ఈ ఫార్ములాస్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడి వరకు అనమాట. ఇక్కడ 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాడు. సో ఆ 4 పాయింట్స్లో ఈ సి పాయింట్ ప్లస్ ఇక్కడ టోటల్గా సి పాయింట్ దాకా మనం డిస్కస్ చేసాం అనమాట. ఇక్కడ వరకు డిస్కస్ చేసాం n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్నటువంటి 4th పాయింట్ అంటే పాయింట్ డి ఇక్కడ ఇచ్చాడనమాట. అంటే ఇక్కడి వరకు ఏంటంటే హైడ్రోజన్ యాటమ్ గురించి లోపల ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రాన్ ఏ విధంగా హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తే ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, అబ్జార్ప్షన్ ఎలా అవుతుంది, మొత్తం డిస్కస్ చేసాం అనమాట. సో ఇక్కడ హైడ్రోజన్ కాకుండా వేరే యాటమ్స్ గురించి, అంటే హైడ్రోజన్ తర్వాత హీలియం ఉంది, లీథియం ఉంది, బెరీలియం ఉంది. అందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ నుంచి అందులోనే ఉంచేసి తక్కిన ఎలక్ట్రాన్స్ అన్నీ తీసేస్తే, అంటే ఇప్పుడు హీలియం ఉంది. హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. హీలియం అటామిక్ నెంబర్ 2 అనమాట. సో అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాంట్లో. అంటే ఒక ఎలక్ట్రాన్ని దాంట్లోంచి తీసేయాలన్నమాట. తీసేస్తే ఒక ఎలక్ట్రాన్ మిగులుతుంది. అంటే దాన్ని హీలియం ప్లస్ అంటాం అన్నమాట. ఇది హీలియం ప్లస్. అలాగే లీథియం అంటే దాని అటామిక్ నెంబరు 3. హీలియంలో నుంచి +2 అంటే లీథియంలో నుంచి +2 అంటే ఏంటంటే, లీథియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టోటల్గా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే లీథియంలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే మిగిలేది ఒక ఎలక్ట్రాన్ అనమాట. అంటే లీథియం 2+ అవుతుంది. సో ఆ విధంగా మనకి హీలియంలో నుంచి ఒక ఎలక్ట్రాను, లీథియంలో నుంచి 2 ఎలక్ట్రాన్స్, బెరీలియంలో నుంచి 3 ఎలక్ట్రాన్స్ మనం తీసేస్తే అది ఏమవుతుందంటే మిగిలేది హీలియంలో ఒక ఎలక్ట్రాన్ మిగులుతుంది, లీథియంలో ఒక ఎలక్ట్రాన్ మిగులుతుంది, బెరీలియంలో కూడా ఒక ఎలక్ట్రాన్ మిగులుతుంది. ఓకే, అంటే అది 1 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ అయిపోతాయి. సో అలాంటి సిస్టమ్స్కి మనం ఈ బోర్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ మోడల్ని మనం అప్లై చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు చూద్దాం. బోర్స్ థియరీ కెన్ ఆల్సో బి అప్లైడ్ టు ద అయాన్స్ కంటైనింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వేరే ఆటమ్స్కి కూడా ఈ బోర్ మోడల్ అనేది మనం అప్లై చేయొచ్చు. అవి ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ప్లస్ అంటే ఏంటి? హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తే హీలియం ప్లస్ అవుతుంది. లీథియం +2 అంటే లీథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే +2 అవుతుంది అనమాట. అది బెరీలియంలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 ఎలక్ట్రాన్స్ తీసేస్తే అది బెరీలియం 3+ అవుతుంది అనమాట. అండ్ సో ఆన్ అలా. అంటే ఓన్లీ ఆ యాటంలో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉండేటట్టు చేసి ఈ బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ని దానికి అప్లై చేయొచ్చు మనం. సో అప్పుడు ద ఎనర్జీస్ ఆఫ్ ది స్టేషనరీ స్టేట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అయాన్స్ ఆల్సో నోన్ యాజ్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అనమాట ఇవి. అంటే హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి హీలియం ప్లస్లో కూడా ఒక ఎలక్ట్రానే ఉంటుంది, లీథియం +2లో కూడా ఒక ఎలక్ట్రానే ఉంటుంది, బెరీలియం +3లో కూడా ఒక ఎలక్ట్రానే ఉంటుంది. కాబట్టి అది హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అవుతుంది అనమాట అవన్నీ. ఓకే, దానికి ఎనర్జీ, అసోసియేటెడ్ ఎనర్జీ అంటే అందులో ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్, ఆ ఎలక్ట్రాన్ మిగిలింది కదా, ఆ ఎలక్ట్రాన్ మిగిలినటువంటి ఎలక్ట్రాన్కి ఎనర్జీ అంతా అనేది మనం ఈక్వేషన్ ఫామ్లో రాస్తే ఆ ఈక్వేషన్ ఇలా ఉంటుంది అనమాట. En ఈజ్ ఈక్వల్ టు -2.18 × 10⁻⁻18 × Z² అనేది కొత్తగా వచ్చింది, ఇది డివైడెడ్ బై n² జౌల్స్ అనమాట. J అంటే జౌల్స్. ఇంతకుముందు మనం హైడ్రోజన్కి సేమ్ ఫార్ములా చూసాం. అక్కడ జెడ్కి బదులు 1 ఉంది, 1/n² ఉంది. కానీ ఇక్కడ Z² ఉంది. Z అంటే ఏంటంటే దాని యొక్క అటామిక్ నంబర్ అనమాట. ఆ పర్టికులర్ యాటమ్ యొక్క అటామిక్ నంబర్ అవుతుంది. హీలియం అయితే 2 అవుతుంది, లీథియం అయితే 3 అవుతుంది,
బెరిలియం అయితే 4 అవుతుందన్నమాట. అలా. ఓకే. ఇంకా మనకి రేడిఐ కూడా ఇచ్చాడు. రేడియస్‌కి ఫార్ములా కూడా ఇచ్చాడు. రేడియస్‌కి ఫార్ములా మనం హైడ్రోజన్‌లో ఏం చూసాము? Rn ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ జెడ్ లేకుండా చూసాం. అంటే n² A0 అనుకున్నాం అన్నమాట. n² A0 అనుకున్నాం. అంటే A0 అంటే 52.9 ఈ వాల్యూ. సో కానీ ఇక్కడ మనకి లీథియంకి, బెరిలియంకి, హీలియంకి అయితే జెడ్ వస్తుంది. కింద మనకి ఇక్కడ జెడ్ వస్తుంది. జెడ్ అంటే ఏంటంటే అటామిక్ నంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆటమ్ అన్నమాట. ఓకే, వేర్ జెడ్ ఈజ్ ద అటామిక్ నంబర్ అండ్ హ్యాస్ వాల్యూస్ 2, 3 ఫర్ హీలియం అండ్ లీథియం ఆటమ్స్ రెస్పెక్టివ్లీ. అంటే హీలియంకి అయితే 2, లీథియంకి అయితే 3. Okay, from the above equations it is evident that the value of energy becomes more negative and that of radius becomes smaller with increase of z. అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏమంటున్నాడంటే ఇక్కడ ఇక్కడ చూడండి, మనం ఈ ఎనర్జీ గురించి మాట్లాడితే జెడ్ పెరిగితే ఏమవుతుంది? జెడ్ అనేది న్యూమినేటర్లో ఉంది, పైన ఉంది. జెడ్ అనేది పైన ఉంది. ఆ జెడ్ పెరిగితే ఈ వాల్యూ మైనస్ వాల్యూ అనేది ఏమవుతుంది? ఈ మైనస్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే ఎనర్జీ పెరుగుతుంది. అండ్ జెడ్ వాల్యూ పెరిగితే ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే జెడ్ అనేది న్యూమినేటర్లో ఉంది, ఇది మైనస్ వాల్యూలో ఉంది కాబట్టి అంటే మోర్ మైనస్ అవుతుంది. మోర్ మైనస్ అంటే ఏంటి? మోర్ మైనస్ అంటే ఎనర్జీ తగ్గుతుంది. మోర్ మైనస్ అంటే ఆ వాల్యూ, ఆ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి బైండ్ అవుతుంది, బాగా బైండ్ అవుతుంది. ఓకే, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు మనకి ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది, దానికి ఇక్కడ ఒక ఎనర్జీ స్టేట్ ఉంది, ఇక్కడ ఒక ఎనర్జీ స్టేట్ ఉంది, ఇలా 2 ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది, ఈ బయట ఉన్న ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇలా పెరుగుకుంటూ పోతే ఇన్ఫినిట్ రేడియస్ ఉన్నటువంటి ఇన్ఫినిట్ ఆర్బిట్కి ఎనర్జీ అనేది 0 అవుతుంది. అంటే 0 అవుతుందంటే ఏంటంటే దీనికి ఎనర్జీ తక్కువ, దీనికి ఎనర్జీ ఎక్కువ, దీనికి ఎనర్జీ ఇంకా ఎక్కువ. ఇన్ఫినిటీకి వెళ్తే అది 0 అవుతుంది. 0 అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ మైనస్లో ఉంటుంది, దీని యొక్క వాల్యూ కూడా మైనస్లో ఉంటుంది కానీ పెరుగుతుంది, దీని యొక్క వాల్యూ కూడా మైనస్లో ఉంటుంది కానీ పెరుగుతుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎనర్జీ అనేది జెడ్ వాల్యూ పెరిగితే మోర్ మైనస్ అవుతుంది, అంటే మైనస్ అనేది పెరుగుతుంది. మైనస్ అనేది పెరిగితే ఎనర్జీ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే యాక్చువల్గా పెరుగుతుంది అంటే ఏంటంటే ఈ టోటల్ వాల్యూ పెరుగుతుంది, జెడ్ పెరిగితే ఈ టోటల్ వాల్యూ పెరుగుతుంది, కానీ దాని ఎదురుగా మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఈ ఈఎన్ వాల్యూ తగ్గుతుంది అన్నమాట. ఓకే, అలా ఈఎన్ వాల్యూ తగ్గితే ఏముంటుందంటే ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్కి ఇంకా దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఓకే, అంటే ఎనర్జీ స్టేట్ అనేది కొంచెం ఇంకా ఎక్కువగా న్యూక్లియస్తో అట్రాక్ట్ చేయబడుతుంది అన్నమాట. అది ఓకే, అది ఎనర్జీ గురించి. ఇంకా రేడియస్ గురించి చూస్తే రేడియస్కి జెడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. అంటే జెడ్ పెరిగితే రేడియస్ తగ్గుతుంది, అది కూడా మనకి అదే చెప్తుంది. రేడియస్ తగ్గితే ఎలక్ట్రాన్ దగ్గరికి వెళ్తుంది. దీనికి ఇంత రేడియస్ ఉంది. ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ పెరిగితే ఈ రేడియస్ కాస్త తగ్గి ఇంత అవుతుంది, అంటే అది న్యూక్లియస్కి దగ్గరికి వెళ్తుంది అన్నమాట. అంటే జెడ్ వాల్యూ పెరిగితే ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గుతుంది ప్లస్ రేడియస్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, సింగిల్ ఎలక్ట్రాన్ కదా ఉండేది, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్తో చాలా గట్టిగా అట్రాక్ట్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి ఇచ్చాడు, అదే ఇచ్చాడు. దిస్ మీన్స్ దట్ ఎలక్ట్రాన్ విల్ బి టైట్లీ బౌండ్ టు ద న్యూక్లియస్. అంటే ఎనర్జీ తగ్గడం వల్ల ప్లస్ రేడియస్ తగ్గడం వల్ల ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి దగ్గరికి వెళ్ళి, న్యూక్లియస్లో పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి అది న్యూక్లియస్తో ఆ ఎలక్ట్రాన్ అనేది గట్టిగా అట్రాక్ట్ చేయబడుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో 5th పాయింట్ ఏమంటున్నాడంటే ఇక్కడ
It is also possible to calculate the velocities of the electrons moving in these orbits. అంటే ఈ ఆర్బిట్స్లో ఈ ఆర్బిట్లో కానీ ఈ ఆర్బిట్లో కానీ ఈ ఆర్బిట్లో కానీ ఎలక్ట్రాన్స్ కొంత స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ఎంత దాని వెలాసిటీ ఎంత, దాని స్పీడ్ ఎంత అనేది కూడా కనుక్కోవచ్చు అంట. కానీ ఆల్దో ద ప్రెసైజ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ గివెన్ హియర్. అది ఎంత వెలాసిటీతో తిరుగుతుంది అనేది యాక్యురేట్గా ఇవ్వలేదు ఇక్కడ. కానీ క్వాలిటేటివ్లీ అంటే అప్రాక్సిమేట్గా ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ with increase of positive charge on the nucleus and decreases with increase of principal quantum number. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ఎనర్జీ స్టేట్లో ఉందనుకో, ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్బిట్లో ఉందనుకో, దాని యొక్క వెలాసిటీ చాలా ఎక్కువ ఉంటుందంట. అదే దీని నుంచి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ ఉందనుకో, కంపారిటివ్లీ దాని వెలాసిటీ తగ్గుతుంది. అది ఇక్కడ ఉంటే ఇంకా తగ్గుతుంది, అది ఇక్కడ ఉంటే ఇంకా తగ్గుతుంది. అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్ దగ్గర వెళ్ళే కొద్దీ దాని వెలాసిటీ పెరుగుతుంది. న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ దూరంగా వెళ్ళే కొద్దీ ఎనర్జీ స్టేట్ బ్యాక్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళే కొద్దీ దాని యొక్క వెలాసిటీ తగ్గుతుంది అనమాట. అదే చెప్తున్నాడు. అంటే అప్రాక్సిమేట్గా క్వాలిటేటివ్గా చెప్తున్నాడు అనమాట. న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ చాలా ఫాస్ట్గా తిరుగుతాయి, న్యూక్లియస్ నుంచి దూరంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ స్లోగా తిరుగుతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. బోర్ అనేది చెప్పాడు క్వాలిటేటివ్లీ. ఓకే, అదే. సో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఇంక్రీజ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అంటే న్యూక్లియస్కి దగ్గరికి వెళ్ళడం on the nucleus and decreases with increase of principal quantum number. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే n వాల్యూ. n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అంటే ఇలా పెరుగుతూ ఉంటే, ఇలా 3 అంటే దూరంగా ఉన్నట్టు, 2 అంటే కొంచెం దగ్గరకు వచ్చినట్టు న్యూక్లియస్కి, 1 అంటే ఇంకా ఫస్ట్ ఆర్బిట్ అనమాట, న్యూక్లియస్కి పక్కనే ఉన్నటువంటి ఆర్బిట్ అనమాట ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఆ విధంగా ఒకటి కంపేర్ చేస్తే రెండో ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి స్పీడ్ తక్కువ ఉంటుంది. ఆ రెండో ఆర్బిట్ కంపేర్ చేస్తే మూడో ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి స్పీడ్ ఎక్కువగా తిరుగుతుందన్నమాట. అలా. ఓకే, అది బోర్ క్వాంటమ్ మోడల్ అనమాట. సో ఇప్పుడు బోర్ అనే ఆయన ఈ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పటివరకు యాటంలో ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూసాము. ఇప్పుడు మనకి హైడ్రోజన్ యాటమ్కి స్పెక్ట్రమ్ తీస్తే, అంటే దాని హైడ్రోజన్ గ్యాస్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మనం పంపిస్తే, లేకపోతే ఆ హైడ్రోజన్ యాటమ్స్ని డిశ్చార్జ్ ట్యూబ్లో పెట్టి ఎక్సైట్ చేయిస్తే ఆ హైడ్రోజన్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని విడుదల చేస్తాయి కదా, అది ఎలా ఉంటుంది, ఆ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ మనం ఇదంతా తీసేద్దాము. ఇక్కడ ఈ క్యాల్కులేషన్స్ అన్నీ మనం అక్కడ యూస్ చేస్తాం కాబట్టి ఇదంతా మనం డిలీట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంది. సో ఏమంటున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఇది. సో లైన్ స్పెక్ట్రమ్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ atom as mentioned in section 2.3.3 can be explained quantitatively using Bohr's model. And hydrogen 2.3.3 అంటే ఏంటి చూద్దాం ఒకసారి. 2.3.3 ఎక్కడున్నది? ఇక్కడ ఉందా? ఇది ఎనర్జీ లెవెల్, అటామిక్ స్పెక్ట్రమ్. ఇది మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అది చూడండి, క్వాంటిటేటివ్ ఎనర్జీ లెవెల్స్. సో అది చూడండి, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ప్లస్ ఇలా ఉంటుంది అనేసి ఎంత మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది మెయిన్గా ఇదన్నమాట.
ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాన్ని బోర్ మోడల్తో మనం బోర్ మోడల్ని అప్లై చేస్తే అది ఇలా ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అది చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ లైన్ స్పెక్ట్రమ్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ atom as mentioned in 2.3.3 can be explained quantitatively అంటే ఎగ్జాక్ట్గా using Bohr's model. అకార్డింగ్ టు assumption 2 మనం పైన ఎజంప్షన్ చేసాం కదా బోర్ మోడల్లో, అక్కడ ఏం చెప్పుకుందాం అంటే రేడియేషన్ అంటే ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ మూవ్స్ ఫ్రమ్ ద ఆర్బిట్ ఆఫ్ స్మాలర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ టు ఆర్బిట్ ఆఫ్ హయ్యర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇది న్యూక్లియస్ అనుకుంటే దాని చుట్టూ ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకుంటే, ఇది సెకండ్ ఆర్బిట్ అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను ఇక్కడ నుంచి ఈ ఆర్బిట్లోకి జంప్ అయింది అనుకోండి. జంప్ అయితే దానికి ఎనర్జీ ఇవ్వాలన్నమాట. ఎనర్జీ తీసుకుని జంప్ అవుతుంది అంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుందాం అనమాట. అంటే లోవర్ ఆర్బిట్లో నుంచి లోపల ఉన్న ఆర్బిట్లో నుంచి బయట ఉన్న ఆర్బిట్లోకి జంప్ చేస్తే ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది, అది అంటే తీసుకుంటుంది. అదే ఇక్కడున్న ఎలక్ట్రాను ఇక్కడికి షిఫ్ట్ అయింది అనుకో, లోపల ఉన్న ఆర్బిట్కి షిఫ్ట్ అయింది అనుకో, అప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే ఎనర్జీని సరౌండింగ్స్కి ఇస్తుంది అనమాట. అది ఇచ్చేటటువంటి ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఒక రేడియేషన్ లాగా ఇలా బయటకు వస్తుంది, ఇంకా రేడియేషన్ లాగా బయటకు వస్తుంది. ఆ రేడియేషన్ని స్పెక్ట్రోఫోటోమీటర్ అబ్జర్వ్ చేసి రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేస్తే మనకి ఒక డిస్క్రీట్ లైన్స్ వస్తాయి అన్నమాట. ఇలాగా స్పెక్ట్రంలో డిస్క్రీట్ లైన్స్, ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ వస్తాయి. అదే మనం ముందు లైమన్ సిరీస్, బామన్ సిరీస్ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, అకార్డింగ్ టు అబ్జర్ప్షన్ 2 రేడియేషన్ ఎనర్జీ ఈస్ అబ్జర్వ్డ్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ మూవ్స్ ఫ్రమ్ ద ఆర్బిట్ ఆఫ్ స్మాలర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. స్మాలర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే n=1, ఇది తక్కువ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1. దూరం వెళ్ళి కొద్దీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతుంది, n=2. సో అబ్జర్వ్డ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అదే చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే అబ్జర్వ్ చేసుకుంటే, అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే రిలీజ్ చేస్తుంది టు ఆర్బిట్ హయ్యర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. వేర్ యాజ్ ద రేడియేషన్ ఈజ్ ఎమిటెడ్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోవర్ ఆర్బిట్ అనమాట. అంటే పైనుంచి కిందికి వెళ్తే ఎమిట్ చేస్తుంది ఎనర్జీ, అది కింద నుంచి పైకి వస్తే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ ఆర్బిట్స్ ఈజ్ గివెన్ బై ద ఈక్వేషన్. అంటే ఎనర్జీ గ్యాప్, దీనికి కొంత ఎనర్జీ ఉంటుంది, దీనికి కొంత ఎనర్జీ ఉంటుంది, ఆ రెండింటి మధ్యన గ్యాప్ అంటే ఈఎఫ్ డెల్టా ఈ అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ అనమాట, ఎనర్జీ డిఫరెన్స్ అనమాట. ఈఎఫ్ మైనస్ ఈఐ. ఈఎఫ్ అంటే ఫైనల్, అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాన్ని ఇనీషియల్ అంటారు, అది ఎక్కడికి వెళ్తుందో దాన్ని ఫైనల్ అంటారు అనమాట. అంటే లోవర్ నుంచి బయటకు వస్తే లోవర్ అనేది ఇనీషియల్ అవుతుంది, బయట ఉన్నది ఫైనల్ అవుతుంది. అదే బయట నుంచి లోపలికి వెళ్తే బయట ఉన్నది ఇనీషియల్ అవుతుంది, లోపల ఉన్నది ఫైనల్ అవుతుంది అనమాట. అంటే ఈఎఫ్ మైనస్ ఈఐ అంటే ఈఎఫ్ అంటే ఎక్కడికి వెళ్తుంది, ఈఐ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలా అనమాట. ఓకే, కంబైనింగ్ ఈక్వేషన్ 2.13 అండ్ 2.16. ఇప్పుడు మనకి 2.13 ఒక ఫార్ములా ఉంది, ఇది పైన అది చూద్దాం ఎక్కడ ఉన్నది. 2.13 ఇది 2.13 ఫార్ములా. ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు -RH ఇంటూ 1/n² అనే ఫార్ములాలో మనం ఈఎఫ్ దీని ప్లస్ ఈఎఫ్ మైనస్ మళ్ళీ ఈఐ అనేది వేస్తే, అంటే ఇక్కడ ఇది మైనస్ మళ్ళీ అదే వస్తుంది, అంటే ఎన్ఎఫ్ వస్తుంది, ఎన్ఐ వస్తుంది అన్నమాట. అది చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఈ ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ మైనస్ సిఐ కదా. ఈఎఫ్ అంటే -RH/NF² మైనస్ ఆఫ్ మైనస్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మైనస్ ఉంది కదా, అది RH - NI² అంటే జస్ట్ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేశాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఈఎఫ్ అంటే ఏంటంటే -RH/NF², ఈఐ అంటే -of -RH/NI² అనమాట. NI అంటే ఇనిషియల్, NF అంటే
ఫైనల్ అనమాట. వేర్ ఎన్ఐ అండ్ ఎన్ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఇనీషియల్ అండ్ ఆర్బిట్ అండ్ ఫైనల్ ఆర్బిట్స్ అనమాట. ఓకే, దాన్ని మనం సింప్లిఫై చేస్తే అంటే ఆర్హెచ్ని కామన్ తీస్తే, ఈ ఆర్హెచ్ని ఇక్కడ నుంచి కామన్ తీస్తే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 1 ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కదా, ఆ ప్లస్ అవడానికి ప్లస్ ఇది ప్లస్ ఈ వాల్యూ ప్లస్ అయిపోతుంది కాబట్టి అది ముందుకు వస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కదా, అది తర్వాత వస్తుంది అనమాట, ఇక్కడ వస్తుంది అనమాట ఎన్ఎఫ్ స్క్వేర్. ఓకే, ఎన్ఐ స్క్వేర్ అనేది ముందుకు వస్తుంది సింప్లిఫై చేస్తే, ఎన్ఐ స్క్వేర్ అనేది ఎన్ ఇక్కడ ఉన్న ఐ స్క్వేర్ ఇక్కడ ముందుకు వస్తుంది, ఎన్ఎఫ్ స్క్వేర్ అనేది ఇక్కడ తర్వాత వస్తుంది. ఓకే, అది ఆర్హెచ్ అంటే మనకి తెలుసు జౌల్స్లో, మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం 2.18 ఇంటూ 10⁻⁸ జౌల్స్ అనమాట. ఓకే, సో జౌల్స్ ఇంటూ 1/NI స్క్వేర్ మైనస్ 1/NF స్క్వేర్ ఈ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఇది ఎనర్జీలో ఉంది, ఇది ఎనర్జీ ఫార్ములా అనమాట, ఎనర్జీ ఫామ్లో ఉంది ఇది. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ ఫామ్లో మారిస్తే ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీకి మన ఫార్ములా తెలుసు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు మ్యూ హెచ్ అని తెలుసు మనకి. మ్యూ అంటే E/H, ఈ అంటే ఇక్కడ ఏంటి డెల్టా ఈ, అంటే డెల్టా E/H అనమాట. డెల్టా ఈ అంటే టోటల్గా వస్తుంది, ఇదంతా వస్తుంది, అది వేసాడు RH/H 1/NI స్క్వేర్ మైనస్ 1/NF స్క్వేర్ అన్నట్టు ఇలా వస్తుంది. ఈ డెల్టా ఈ వాల్యూ అంటే ఆర్హెచ్ వాల్యూ మనకి తెలుసు, రిడ్బర్గ్ కాన్స్టెంట్, అది 2.18 ఇంటూ 10⁻⁸ జౌల్స్ అనమాట. హెచ్ వాల్యూ తెలుసు మనకి, ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 ఇంటూ 10⁻38 జౌల్స్ సెకండ్. ఓకే, తర్వాత ఇది యాస్టీస్గా రాశాడు ఇక్కడ, ఆ ఫార్ములా వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 3.29 ఇంటూ 10⁻15 ఇంటూ 1/NI స్క్వేర్ మైనస్ 1/NF స్క్వేర్ హెడ్జ్లో వచ్చిందండి. ఫ్రీక్వెన్సీ కదా కాబట్టి హెడ్జ్ రాశాను అనమాట, హెడ్జ్ రాయాలి. ఎందుకంటే ఈ జౌలు క్యాన్సిల్ అయిపోతుంది, ఈ సెకండ్ పైకి వెళ్తే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది, సెకండ్ ఇన్వర్స్ అంటే హెడ్జ్ అన్నమాట. అది ఫ్రీక్వెన్సీ టర్మ్. అది దాన్ని మనం వేవ్ నెంబర్ టర్మ్స్లో రాస్తే వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ బై వెలాసిటీ ఆఫ్ లైట్, μ/c అనమాట వేవ్ నెంబర్, ఇది μ/c. మ్యూ అంటే ఇదంతా మనకి ఫ్రీక్వెన్సీ, ఇదంతా బై సి వస్తుంది, అంటే RH/hc ఇంటూ 1/NI స్క్వేర్ మనం 1/NF స్క్వేర్ అనమాట. ఏ ఫార్ములా వేసాడో పైన ఉన్నట్టు ఫార్ములా వేసాడు, ఇది ఈ ఫార్ములా వేసాడు అనమాట. ఓకే, కింద సి కూడా వస్తుంది, హెచ్సి వస్తుంది, అంటే ఆర్హెచ్ అంటే మనకి వాల్యూ తెలుసు, ఇప్పుడు వచ్చింది ఇది బై సి అంటే దాని వాల్యూ ఇది 3 ఇంటూ 10⁸8 మీటర్స్ పర్ సెకండ్, సెకండ్ ఇన్వర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది యాస్టీస్గా పెట్టాడు, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, 1.09677 10⁻7 ఇంటూ 1/NI స్క్వేర్ మైనస్ 1/NF స్క్వేర్ వచ్చింది. ఇది వేవ్ నెంబర్లో ఫార్ములా, ఇది మీటర్ ఇన్వర్స్లో అనమాట. సెంటీమీటర్ల ఇన్వర్స్లో అయితే ఇది కాస్త 109,677 అవుతుంది. మనం ఈ ఫార్ములా ముందు చూసాం, ముందు మనం ఆ ఫార్ములాని రిడ్బర్గ్ కాన్స్టెంట్లో చూసాం అనమాట ఫార్ములాని మనం. సో దాన్ని ఇక్కడ మీటర్ ఇన్వర్స్లో రాశాడు, అక్కడ సెంటీమీటర్ల ఇన్వర్స్లో రాశాడు అనమాట. ఈ సేమ్ ఫార్ములా అనమాట, పైన ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఆ సేమ్ ఫార్ములా ఇక్కడ నుంచి చూడండి, ఇది ఈ ఫార్ములా ప్లస్ ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా వేవ్ నెంబర్లో, ఇది ఈ ఫార్ములా అనమాట. ఇది సెంటీమీటర్ ఇన్వర్స్లో ఇచ్చాడు, 109,677 ఇంటూ 1/NI స్క్వేర్ మైనస్ 1/N1 స్క్వేర్ మైనస్ 1/N2 స్క్వేర్, రెండు ఆర్బిటాల్స్లో తీసుకున్నాడు ఇక్కడ, అంటే రెండు ఆర్బిట్సే తీసుకున్నాడు. దానికి ముందు ఇక్కడైతే మనం నెంబర్ ఆఫ్ ఇనీషియల్ ఫైనల్లో చెప్పాం అనమాట, ఇక్కడ మనం ఇదైతే ఇనీషియల్ ఫైనల్లో మనం చూస్తున్నాం ఇది. సో దీన్ని సెంటీమీటర్ ఇన్వర్స్లో మారిస్తే మనకి ఇది కూడా సేమ్ వాల్యూ అవుతుంది అన్నమాట, 109,677 ఇంటూ 1/, ఈ 10⁻7 పోతుంది, 109,677 మిగులుతుంది, 1/NI స్క్వేర్ మైనస్ 1/NF స్క్వేర్ అవుతుంది అన్నమాట అది. ఓకే, సో ఇప్పుడు ఏం రాశాడంటే ఇక్కడ, ఇన్ కేస్ ఆఫ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్
అబ్జార్ప్షన్ అంటే ఏంటి? అబ్జార్ప్షన్ అంటే ఎన్ఎఫ్ అనేది ఫైనల్ అనేది ఎన్ఐ కన్నా పెద్దగా ఉండాలి. అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూ ఒక ఆర్బిట్ ఉంది, దాని చుట్టూ ఇంకో ఆర్బిట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎన్ఎఫ్ ఫైనల్ అనేది పెద్దగా ఉండాలి, అంటే ఇది. అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, అప్పుడు అది అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఎన్ఎఫ్ అనేది పెద్దగా, అంటే ఫైనల్ అనేది పెద్దగా, ఎన్ఐ అనేది చిన్నగా, అంటే ఇది చిన్నది కదా, ఇది చిన్నది, ఇది పెద్దది. అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి రావాలి ఇలా. ఫైనల్ అనేది పెద్దది, ఇనిషియల్ అనేది చిన్నది. ఇక్కడ ఇదనమాట, ఫైనల్ అనేది పెద్దది, ఇనిషియల్ అనేది చిన్నది అనమాట. ఓకే, అంటే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ లోపల ఉన్నట్టు ఎలక్ట్రాన్ అనేది ఈ లోపల ఉన్న ఆర్బిట్లో నుంచి బయట ఉన్న ఆర్బిట్కి ఇలా రావాలన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అండ్ ద టర్మ్ ఇన్ ద ప్యారెంథసిస్ పాజిటివ్. అప్పుడు ఏమవుతుందంటే ఎన్ఎఫ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ఎఫ్ అనేది పెద్దది. ఎన్ఎఫ్ అనేది పెద్దదంటే ఈ వాల్యూ పెద్దది. ఆ వాల్యూ పెద్దదైతే ఏమవుతుంది? ఈ వాల్యూ చిన్నది అవుతుంది, టోటల్ వాల్యూ చిన్నది అవుతుంది. అంటే ఎన్ఎఫ్ అనేది పెద్దదైతే 1/NF అనేది చిన్నది అవుతుంది. అంటే ఇది చిన్నదైతే ఇందులో నుంచి దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది, ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ చిన్నది. అంటే ఈ టోటల్ వాల్యూ అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఉంది కాబట్టి మధ్యలో పాజిటివ్ అవుతుంది. టోటల్ వాల్యూ మధ్యలోది మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది అనమాట. అంటే ఇది పెద్ద వాల్యూ, ఇది చిన్న వాల్యూ. ఆ వాల్యూ 3 అనుకుంటే, ఇది 2 అనుకుంటే వచ్చేది 1. అంటే ఇది పాజిటివ్ వాల్యూ అనమాట. పాజిటివ్ వాల్యూ అంటే ఇది టోటల్గా పాజిటివ్ అవుతుంది అనమాట. అంటే ఎనర్జీ అనేది అంటే పాజిటివ్ అవుతుంది అనమాట. డెల్టా ఈజ్ అండ్ ఎనర్జీ అబ్జర్వ్ ఆన్ ద అదర్ హ్యాండ్. అంటే ఇక్కడ ఎనర్జీ అబ్జర్వ్డ్ అయితే ఎనర్జీ అనేది పాజిటివ్ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఎన్ఐ అనేది అంటే ఇనిషియల్ అనేది పెద్దది, అంటే ఇలా అన్నమాట, ఇలా ఉంటుంది. అది ఇనిషియల్ అనేది పెద్దది, ఫైనల్ అనేది చిన్నది. అప్పుడు ఏమవుతుంది? డెల్టా ఈజ్ నెగిటివ్. అప్పుడు ఏమవుతుంది? ఇనిషియల్ అనేది పెద్దది, అది చూపెడతాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్ఐ అనేది పెద్దది, అంటే ఇది పెద్దది. అది పెద్దదైతే ఈ వాల్యూ చిన్నది అయిపోతుంది. ఈ వాల్యూ చిన్నదైతే ఈ వాల్యూ పెద్దది కాబట్టి వచ్చే వాల్యూ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. మైనస్ అంటే ఇది టోటల్గా మైనస్ అవుతుంది. అంటే ఎనర్జీ అనేది నెగిటివ్, ఎనర్జీ డెల్టా ఈజ్ నెగిటివ్. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని అబ్జర్బ్ చేసుకుని ఇలా పైకి వస్తే ఎనర్జీ అనేది పాజిటివ్ వాల్యూ వస్తుంది, అప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వస్తుంది. అదే ఎమిషన్ స్పెక్ట్రంలో అంటే ఎనర్జీ అనేది పైనుంచి కిందికి ఇలా వెళ్తే ఎలక్ట్రాన్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది, అప్పుడు ఎనర్జీ నెగిటివ్ వస్తుంది అంటున్నాడు. అంటే ఎమిషన్ స్పెక్ట్రంలో వాల్యూ నెగిటివ్ వస్తుంది, అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో వాల్యూ పాజిటివ్ వస్తుంది, డెల్టా ఈ వాల్యూ పాజిటివ్ వస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ద ఎక్స్ప్రెషన్ 2.17 ఈజ్ సిమిలర్ టు దట్ యూజ్డ్ బై రిడ్బర్గ్ 2.9. అంటే ఇక్కడ 2.17 ఏముంది? ఇక్కడ ఇది 2.17 మనం చెప్పుకున్నాం కదా, ఇందాక చూపించాను కదా మీకు, పైకి తీసుకెళ్ళి ఆ వాల్యూ మనకి రిడ్బర్గ్ యూజ్ చేసినటువంటి ఫార్ములా చూపించాను కదా, ఆ వాల్యూ ఆ ఫార్ములాతో కంపేర్ చేస్తే ఈ ఫార్ములా సేమ్ అంటున్నాడు, ఈ ఫార్ములా సేమ్ అంటున్నాడు. ఓకే, ద ఎక్స్ప్రెషన్ 2.17 ఈజ్ సిమిలర్ టు దట్ యూజ్డ్ బై రిడ్బర్గ్ 2.9 derived empirical using the experimental data available at that time. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ఫార్ములా ఎనర్జీ ఫార్ములా ప్లస్ ఇక్కడ రిడ్బర్గ్ అనే ఆయన యూజ్ చేసినటువంటి ఈ ఫార్ములా, ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా,
ఈ ఫార్ములా సెంటీమీటర్ యూనివర్స్లో ఇచ్చాడు, రెండు సేము. రిడ్బర్గ్ ఆయన ఎప్పుడో ఆ ఫార్ములా అనేసి చెప్పాడనమాట. బోర్ తర్వాత ఆ ఫార్ములాని ఐడెంటిఫై చేశాడు. ఇది ఈ ఫార్ములా అనమాట. అదే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. In the case of and the expression 2.17 is similar to that used by Rydberg 2.9, derived empirically using the experimental data available at time. Rydberg టైంలో ఏదైతే అవైలబుల్ ఉందో అదనమాట. Further, each spectral line, whether in absorption or emission spectrum, can be associated to the particular transition in the hydrogen atom. అంటే మనకి ఒక స్పెక్ట్రమ్ ఉన్నప్పుడు ఈ ప్రతి లైను ఎలక్ట్రాను ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినప్పుడు జనరేట్ అయినటువంటి లైన్ అనమాట. అంటే ప్రతి లైన్కి అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కానివ్వండి, లేకపోతే ఎమిషన్ స్పెక్ట్రమ్ కానివ్వండి, ఎలక్ట్రాన్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తేనే ఆ లైన్ అనేది ఆ స్పెక్ట్రంలో కనిపిస్తుంది. ఈ లైన్ స్పెక్ట్రమ్ హైడ్రోజన్ కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసేది, అదనమాట. ఓకే. ఫర్దర్ ఈచ్ స్పెక్ట్రమ్ లైన్ వెదర్ ఇన్ అబ్జార్ప్షన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ కెన్ బి అసోసియేట్ టు ఏ పర్టికులర్ ట్రాన్సిషన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. ఒక పర్టికులర్ ట్రాన్సిషన్ ఉంటుంది, అప్పుడే మనకి ఈ లైన్స్ వస్తాయి అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో కానీ ఎమిషన్ స్పెక్ట్రంలో కానీ. ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ డిఫరెంట్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ కెన్ బి అబ్జర్వ్డ్. అంటే మనకి ఎక్కువ కాంపౌండ్, ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ తీసుకుందాము అంటే 1 గ్రామ్ తీసుకుందాం, కొన్ని లైన్స్ కనిపించినాయి, వీక్గా కనిపించింది. అదే 10 గ్రామ్స్ తీసుకుంటే హైడ్రోజన్ గ్యాస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఎక్కువ ఉంటే దాని ఇంటెన్సిటీ అంటే దాని బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట. ఈ లైన్స్ యొక్క బ్రైట్నెస్ పెరుగుతుంది. డల్గా ఉన్న లైన్స్ చాలా షార్ప్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంటెన్సిటీ పెరుగుతుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, డిఫరెంట్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ కెన్ బి అబ్జర్వ్డ్ అండ్ దస్ లీడింగ్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. అంటే చాలా ఎక్కువ లైన్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే హైడ్రోజన్ ఆటమ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. ద బ్రైట్నెస్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆఫ్ సేమ్ వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ ఆర్ ఎమిటెడ్. అంటే ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటే ఈ ట్రాన్సిషన్స్ కూడా, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ట్రాన్సిషన్స్ కూడా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఇలా ట్రాన్సిషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది ఎక్కువ ట్రాన్సిషన్స్ ఉంటే ఎక్కువ రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ రేడియేషన్ రిలీజ్ అయితే దాని యొక్క ఫ్రీక్వెన్సీ కానీ వేవ్ లెంత్ కానీ ఇక్కడ ఈ స్పెక్ట్రమ్ లైన్లో మనకి చాలా షార్ప్గా ఇంటెన్స్ కనిపిస్తుంది అన్నమాట. చాలా షార్ప్గా కనిపిస్తుంది అలా. ఓకే, అది మనకి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అన్నమాట. అంటే టోటల్గా ఏమన్నాడంటే బోర్ అని ఆయన, ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకో ఎనర్జీ స్టేట్కి, అంటే ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవడం కానీ ఎమిట్ చేయడం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ ప్రతి ట్రాన్సిషన్కి, ఎలక్ట్రాన్ యొక్క ట్రాన్సిషన్కి స్పెక్ట్రాలో ఒక లైన్ ఏర్పడుతుంది. ఆ లైన్ అనేది దాని యొక్క ఇంటెన్సిటీ అక్కడ శాంపుల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ మీద డిపెండ్ అవుతుంది అనేసి చెప్పాడనమాట. ఎమిషన్ స్పెక్ట్రా అయితే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ బయట నుంచి లోపలికి దూకుతుందో, అంటే ఈ ఆర్బిట్లో నుంచి ఈ ఆర్బిట్కి దూకుతుందో అప్పుడు ఎమిషన్ స్పెక్ట్రా వస్తుంది. అదే లోపల ఉన్న ఆర్బిట్లో నుంచి బయటకు ఉన్న ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ ఇలా పైకి వెళ్తే అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రా వస్తుంది అనేది బోర్ అని చెప్పాడనమాట. అది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. అది కూడా లైన్ అనేసి ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ అది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ కాదు. ఎప్పుడైతే ట్రాన్సిషన్ జరుగుతుందో అప్పుడే లైన్ వస్తుంది. కాబట్టి కంటిన్యూస్గా అబ్జార్ప్షన్ అనేది లేకపోతే ఎమిషన్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేస్తుందో అప్పుడే ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఆ ఎనర్జీ రిలీజ్ అనేది లైన్స్ ఫామ్లో మనకి స్పెక్ట్రమ్లో కనిపిస్తుంది. అది కంటిన్యూస్గా జరిగితే మనకి బ్యాండ్ ఫామ్లో కనిపిస్తుంది. ఇలా బ్యాండ్ ఫామ్లో కంటిన్యూస్గా జరిగితే. కానీ ఇక్కడ కంటిన్యూస్గా జరగట్లేదు కాబట్టి లైన్ ఫామ్లో మనకి స్పెక్ట్రల్ లైన్స్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ బై ఈయన బోర్ అన్నమాట. ఓకే, తర్వాత కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి బోర్ మోడల్లో. ఈ లిమిటేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చాడో తర్వాత చూద్దాం మనం. ఫస్ట్ లిమిటేషన్స్ చూద్దాం.
బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ వాజ్ నో డౌట్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ రూదర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్. అంటే బోర్ అనే ఆయన రూదర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినటువంటి కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు బోర్ అనే ఆయన. యాజ్ ఇట్ కుడ్ అకౌంట్ ఫర్ ద స్టెబిలిటీ అండ్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అంటే రూదర్ఫర్డ్ అనే ఆయన మనం దానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం రూదర్ఫర్డ్ మోడల్ని కూడా మనం డిస్కస్ చేసాము. అక్కడ యాటము ఒక యాటమ్ యాక్చువల్గా ఆయన మోడల్ ప్రకారం డిస్ట్రాయ్ అయిపోవాలి, అన్స్టేబుల్గా ఉండాలి, కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ప్లస్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ కూడా రూదర్ఫర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇక్కడ ఆ రెండింటికి యాటమ్ అనేది స్టేబుల్గా ఎందుకు ఉంటుంది, ప్లస్ హైడ్రోజన్ యాటమ్ యొక్క లైన్ స్పెక్ట్రాన్ని కూడా మనం ఇక్కడ బోర్ మోడల్లో ఎక్స్ప్లెనేషన్ చూసాం అనమాట. ఇప్పుడే చూసాం మనం హైడ్రోజన్ లైక్ అయాన్స్. ఈయన హైడ్రోజన్తో పాటు హైడ్రోజన్ లైక్ అయాన్స్ కూడా మనం ఈ బోర్ మోడల్లో చూసాం ఎక్స్ప్లెనేషన్. ఓకే. హౌఎవర్ బోర్ మోడల్ వాస్ టూ సింపుల్ టు అకౌంట్ ఫర్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన రూదర్ఫర్డ్ మోడల్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని బోర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన అందులో కూడా బోర్ మోడల్లో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటంటే ఇట్ ఫెయిల్స్ టు అకౌంట్ ఫర్ ద ఫైనర్ డీటెయిల్స్. అంటే డబులెట్ ట్రిపులెట్ అనేది డబులెట్ దట్ ఈస్ టూ క్లోజ్లీ స్పేస్డ్ లైన్స్. అంటే మనకి ఇక్కడ ఈ లైన్ స్పెక్ట్రల్లో మనకి ఇలా లైన్స్ వస్తాయి అనేసి మనం చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా దీన్ని జూమ్ చేసి చూస్తే అప్పుడప్పుడు ఈ లైన్లో కూడా ఒక్కొక్క లైన్లో కూడా ఇలా రెండు లైన్స్ కలిసిపోయి ఉంటాయి. అంటే ఆ లైన్స్ డబులెట్ అంటారు. ఆ లైన్స్ అలా కలిసిపోయినటువంటి లైన్స్ని డబులెట్ అంటారు. అది ఎందుకు వస్తుంది అనేది ఈ బోర్ అని ఆయన చెప్పలేకపోయాడు అనమాట. ఓన్లీ లైన్స్ ఎందుకు వస్తాయి అని చెప్పగలిగాడు, కానీ ఈ ఒక్క లైన్లో అప్పుడప్పుడు ఇలా డబులెట్ వస్తుంది, లేకపోతే ఇలా ట్రిప్లెట్ వస్తుంది. ఒక లైనే 3 లైన్స్ కింద విడిపోతుంది అనమాట. అది ఎందుకు వస్తుంది అనేది ఆయన చెప్పలేకపోయాడు అనమాట. హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్ అబ్జర్వ్డ్ యూజింగ్ సాఫిస్టికేటెడ్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్. అంటే స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ ఇలా డబులెట్ ట్రిప్లెట్ చాలా అడ్వాన్స్డ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో చూస్తే మనకి ఈ లైన్స్ ఇలా డబులెట్స్ కింద ట్రిప్లెట్స్ కింద కనిపిస్తాయి. అది ఎందుకు అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. ఇంకా దిస్ మోడల్ ఈజ్ ఆల్సో అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్స్ అదర్ దాన్ హైడ్రోజన్. అంటే ఓన్లీ హైడ్రోజన్ కానీ హైడ్రోజన్ లైక్ అయాన్స్ అంటే హీలియం ప్లస్, లిథియం +2, బెరిలియం +3 అలాంటి అయాన్స్కి మాత్రమే అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది బోర్ మోడల్. దానికన్నా వేరే అంటే హీలియం యాటమ్ని కానీ, లిథియం యాటమ్ని కానీ, బెరిలియం యాటమ్ కానీ, బోరన్ యాటమ్ కానీ అలాంటి యాటమ్స్ గురించి హైడ్రోజన్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి, అంటే ఒక ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువ యాటమ్స్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి యాటమ్స్ యొక్క లైన్ స్పెక్ట్రాన్ని బోర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం యాటమ్ విచ్ పొజెసెస్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. హీలియంలో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ దాన్ని కూడా బోర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కానీ హీలియం ప్లస్ అంటే హీలియంలో ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అనమాట. ఫర్దర్ బోర్స్ థియరీ వాజ్ ఆల్సో అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని జీమెండ్ ఎఫెక్ట్ అంటారు, ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇక్కడ స్పెక్ట్రంలో ఇలా లైన్స్ వస్తున్నాయి కదా, ఈ లైన్స్ ఆ హైడ్రోజన్ ఇన్స్ట్రుమెంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం అనుకో, అప్పుడు ఈ లైన్స్ కాస్త స్ప్లిట్ అయిపోతాయి. డబులెట్ కింద, ట్రిప్లెట్ కింద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే డబులెట్ కింద, ట్రిప్లెట్ కింద స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఏమంటున్నాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనప్పుడు సింగిల్ లైన్సే వస్తాయి ఇలాగా. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఈ లైన్ కాస్త 2 లైన్స్కి విడిపోతుంది ఇలాగా. సో అది ఎందుకు అవుతుంది అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అంటారు వాటిని. సో అది ఎందుకు అవుతుంది అలాగా అనేది బోర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. అంటే ఇదే సేమ్ డబులెట్ ఎందుకు వస్తుంది, ట్రిప్లెట్ ఎందుకు వస్తుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు బోర్ మోడల్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎబిలిటీ ఆఫ్ యాటమ్స్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ బై కెమికల్ బాండ్స్. అంటే ఓన్లీ హైడ్రోజన్ ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన, కానీ ఈ హైడ్రోజన్ అనేది ఇంకో హైడ్రోజన్తో కలిసి ఒక మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది, H2 మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. అది ఎలా ఫామ్ చేస్తుంది, ఎందుకు ఫామ్ చేస్తుంది, హైడ్రోజన్ కింద ఒక యాటమ్ కింద ఉండొచ్చు కదా,
అదే ఒక హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్తో కలిసిపోయి అది హైడ్రోజన్ మాలిక్యూల్ ఎందుకు ఇస్తుంది, H2 ఎందుకు ఇస్తుంది. అలాగే ఆక్సిజన్ ఇంకో ఆక్సిజన్తో కలిసి అది O2 కింద ఎందుకు ఫామ్ చేస్తుంది, కెమికల్ బాండ్ ఎందుకు ఫామ్ చేస్తుంది, అదంతా ఈయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట బోర్ మోడల్. అంటే ఇన్ అదర్ వర్డ్స్, taking into account the points mentioned above, one needs a better theory which can explain the salient features of the structure of complex atoms. అంటే బోర్ మోడల్ అనేది ఓన్లీ హైడ్రోజన్కి మాత్రమే అప్లై అయింది. ఈవెన్ హైడ్రోజన్కి కూడా హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అయిందో కూడా బోర్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కాబట్టి మనకి ఆ బోర్ మోడల్ కన్నా ఇంకా సాఫిస్టికేటెడ్ మోడల్ మనకి అవసరము అనేసి ఇతను ఇక్కడ అంటున్నాడు అనమాట, ఈ పాయింట్లో అంటున్నాడు అనమాట టెక్స్ట్ బుక్ రాసిన ఆయన. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఆ బోర్ మోడల్ కన్నా అడ్వాన్స్డ్ మోడల్ ఏది డెవలప్ చేశారు తర్వాత అంటే ఈ టువర్డ్స్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ది ఆటమ్. అంటే ఒక మోటం అంటే ఒక యాటమ్ రూదర్ఫోర్డ్ మోడల్ చూసాం, జేజే థామ్సన్ మోడల్ చూసాం, బోర్ మోడల్ చూసాం. సో వీటన్నిటికీ ఇంకా అడ్వాన్స్డ్ మోడల్ ఏముంది ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసేటటువంటి మోడల్ ఏముంది అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ది ఆటమ్. ఇదే మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి మోడల్ అనమాట. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్లస్ ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు, అది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ ప్రాబ్లం ఇచ్చాడు ప్లస్ ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కూడా ఇచ్చాడు. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆ 2 ప్రాబ్లమ్స్ చూసి మనం ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ది ఆటమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.